ప్రతినిధి ఇంటిని కూడా మీరు కనీసం ఇబ్బంది పెట్టాల. అలాగే మరొక సంఘటన జరుగుతోంది. ఒక బ్రేకింగ్ న్యూస్ చూపిస్తాను మీకు. ఒక పక్క ఉద్రిక్త వాతావరణంతో అనేకమైనటువంటి సమస్యలు, అంబటి రాంబాబు, అక్కడ ఉన్నటువంటి జనం, అలాగే పార్టీ కార్యకర్తలు ఒక ఉద్రిక్త వాతావరణంలో పరిస్థితులు చిన్నాభిన్నమైపోయి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్నటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ బూతులు అలాగే ఈ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం, రెచ్చగొట్టడం, వాటి ఫలితాలు చూడడం, మళ్ళీ అదే ఫలితాన్ని ఆశించినట్టుగా అనిపిస్తోంది జోగి రమేష్ వ్యాఖ్యలు. ఒక పక్క సద్దుమణిగినటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్నది, ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ నేరస్తులుగా నిలబడగలిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత తెలిసి ఇంత చూసి సిగ్గు తెచ్చుకోకుండా, బాధ్యత లేకుండా, రాజకీయం అంటే బాధ్యతని తెలియకుండా మళ్ళీ జోగి రమేష్ అన్నటువంటి మాజీ మంత్రి ఇష్టానుసారం నీచంగా మాట్లాడడం, అక్కడ మళ్ళీ కార్యకర్తలు కొంతమంది రెచ్చిపోవటం. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? మనము రెచ్చగొట్టడమే మన లక్ష్యం అనుకొని కొంతమంది పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఆలోచిస్తే, వైసీపీ అధిష్టానం మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అట. మరి గతాన్ని గుర్తు చేద్దామా? నేను ఎవరిని ఇక్కడ సమర్థించబోటల్లా, బట్ టీడీపీ కార్యకర్తలకు ఇవాళ బీపీ వచ్చిందని ఎందుకు భావించరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? గత మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా నా కార్యకర్తలకు బీపీపీ వచ్చింది, బోసడికే అనే పదం నన్నే తిట్టాడు అని గొప్పగా ప్రచారం చేసుకుంటూ, అలాగే ఐపీఎస్ అధికారుల సమావేశంలో కూడా నన్ను ఒక కార్యకర్త, ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఏమన్నాడో తెలుసా? బోసడికే అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన చెప్పిన పదం నేను చెప్పలేను, ఆ బూతు మాట నేను అనలేను. బట్ బోసడికే అన్న పదానికి ఉన్న అర్థం ఏంటి అని అంటే 10 రకాల అర్థాలు వచ్చినాయి. కన్వీనియంట్గా ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి తానే ఆపాదించుకున్నారు. రెండోది బోసడికే అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అన్నారా లేక సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారా అన్నటువంటిది దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్, దెర్ ఈజ్ ఎ క్లారిటీ ఆల్సో. రెండోది అన్నాడు, చేయాల్సిందేంటి? చట్టబద్ధంగా ఆయన్ని జైలుకు పంపటం. జరిగిందేంటి? వైసీపీ కార్యకర్తలు ఆయన ఇంట్లో 6 సంవత్సరాల పసిపిల్లుంటే ఆ ఇంటి మీద దాడి చేశారు. ఇది సత్యం కాదా? ఇది నిజం కాదా? ఇది కాదని చెప్పగలరా? ఒక పసిపిల్ల ఇంటి మీద దాడి చేసినటువంటి కిరాతకం మనం మర్చిపోవాలా? అసలు రాజకీయం ఇలా ఉండాలా? అలాగే పట్టాభి మీద జరిగినటువంటి దాడి, మరి ఇవాళ పట్టాభి ఇలాంటి బూతులు తిట్టలేదే. ఇక్కడ పట్టాభి మరొకరా అన్నది ప్రస్తుతాంశం కాదు. బట్ ఇన్ని బూతులు, ఈ రాజకీయ పార్టీ ఎజెండా ఎందుకు మారింది? ఎందుకు ఇంత అసహనం? అరే ఒక యువ నాయకుడు, జనం నమ్మారు. ఇంకొంది కదా. సో జోగి రమేష్ కూడా కొంత సంయమనంతో పాటించాల్సింది పోయి ఇదే సందర్భంగా మళ్ళీ వచ్చే అదే భాషను ఉపయోగిస్తే వచ్చే పరిణామం దీన్ని సమర్థించలేం. ఆయన ఇంటి మీద దాడి జరగటం అనేది ఏ మాత్రం సమర్థనీయం కాదు. బట్
ఒక మాస్ సైకాలజీ ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలో ఎవరిని ఎవరు అదుపు చేయలేరు. ప్రజాస్వామ్యమని ఆ పార్టీకి సంబంధించిన అధినేత చెప్పినా సరే కొన్ని సమయాల్లో వాళ్ళ చేతుల్లో లేనటువంటి పరిస్థితి కళ్ళకు కనపడుతున్నట్టుగా ఉంది. ఎస్, దీని మీద జరిగినటువంటి సంఘటన మీద మాట్లాడడానికి నాతో జాయిన్ అవుతున్నారు శ్రీనివాసరెడ్డి, శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఎస్ శేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా తీసుకుందాం అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలను, అలాగే ఆ ప్రతిస్పందన, ఈ రెండింటిని మీరు ఎలా జస్టిఫై చేస్తారు సార్? ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఆధారం లేకుండా ఆయన ఆరోపించడం, వెంటనే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్లేసి మత విద్వేషాలు రేకొడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో దాంట్లో జంతు కొవ్వు కలిసిందని, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక శక్తిగా ఏదైతే సృష్టిస్తూ ఇలా ఈ గత ఏడాది కాలం, గత 6-7 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మేము సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో, సిబిఐ ఆధ్వర్యంలో సిట్ అనేది విచారణ చేసి ఎక్కడా కూడా జంతు కొవ్వు అనేది కలవలేదు అని స్పష్టంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, దాంట్లో మీరు ఏదో కల్తీ నెయ్యి జరిగింది అంటున్నారు. కల్తీ నెయ్యి ట్యాంకర్లు చెక్ చేసిన ఏ ట్యాంకర్లు అండి? ఏ ట్యాంకర్లు చెక్ చేశారు? జూలైలో వచ్చిన 4 ట్యాంకర్లు వస్తే ఆ 4 ట్యాంకర్లని తిప్పి వెనక్కి పంపిస్తే మళ్ళీ ఏఆర్ డైరీ ముసుగులో అవే 2 ట్యాంకర్లు వస్తే అలో చేశారు. మరి తప్పెవరిది? ఎవరిది తప్పు? 600 పేజీల ఏదైతే ఛార్జ్ షీట్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నిర్ధారణ వచ్చింది కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్ధారణ జరిగింది అని చెప్పి వస్తే తిరిగి ఇలా ఫ్లెక్సీ ఏంటండి? ఎవరిచ్చారు వాళ్ళకి రాజ్యాంగబద్ధమైన ఫ్లెక్సీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కోర్టులో ఉన్న ఒక అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా సిట్ లో ఎక్కడ ప్రస్తావన లేని, ఛార్జ్ షీట్ లో ఎక్కడ ప్రస్తావన లేని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు, ఎక్కడ ప్రస్తావన లేని బొమ్మలు. ఇట్స్ ఎ గుడ్ పాయింట్ శేఖర్ రెడ్డి గారు. ఎక్కడ ప్రస్తావన లేనటువంటి సుబ్బారెడ్డి గారి బొమ్మలేసి పాకిస్తాన్ ముందుతా ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారండి? ముందు ఆ ఫ్లెక్సీలు ఇస్తున్న లోపల ఎవరో లేదా సార్? దాని గురించి అంబటి రాంబాబు గారు 2 రోజుల క్రితమే మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారు? వెరీ మచ్ కన్విన్స్డ్ అబౌట్ యువర్ ఆర్గ్యుమెంట్ అండ్ యువర్ లాజిక్. ఇక్కడ పోలీసులు సుమోటోగా ఆ ఫ్లెక్సీ మీద స్పందించగలరా? మీరు కంప్లైంట్ ఇచ్చారా సార్? ఏదైతే స్పష్టంగా అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ దగ్గర నుంచి పోలీసులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, నేను ఇప్పుడు చించాలనుకుంటే చించగలను, ఇక్కడ ఎవరు రక్షణగా కూడా లేరు, 24 గంటలు కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఆ కంప్లైంట్ ని స్వీకరించకపోతే రాష్ట్రంలో పోలీసులు కంప్లైంట్ తీసుకునే పరిస్థితి ఉందా? అలా దాన్ని నేను ఒప్పుకోను. 3 గంటల నుంచి నైట్ 12 వరకు పోలీస్ అధికారి గనక మనం ఇచ్చినటువంటి కంప్లైంట్ స్వీకరించకపోతే దెర్ ఈజ్ ఎ కోర్ట్. అందులో అంబటి రాంబాబు గారు లాయర్, నైపుణ్యత, బుర్ర, కాస్త మేధావితనం ఉన్నటువంటి ఒక లాయరు, ఒక పొలిటీషియను, ఒక కెపాసిటీ, ఒక సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఈ చట్టబద్ధం, మీరన్నట్టుగా చట్టబద్ధమైనటువంటి వ్యవహారంలో ఆయన పేరు వస్తుంది, ప్రజలకు ప్రయోజనం వస్తుంది, మీరన్నటువంటి సత్యాలు జనం వద్దకు చేరతాయి. కానీ అది మిస్ అవుతున్నారు కదా. నన్ను కాదండి, ఫ్లెక్సీ వేయటం వల్ల జనానికి సత్యం జరుగుతుందండి? ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. ఫ్లెక్సీ అనేది ముందు నేను అడుగుతున్నా అండి, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, ఆ ఫ్లెక్సీలు వేయటం అనేది సమంజసమా అసమంజసమా? అసమంజసం కదా. దాన్ని ఏదైతే ఆ ఫ్లెక్సీ దగ్గర నుంచి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ రాజ్యాంగబద్ధమైన రీతిలో అంబటి రాంబాబు గారు అడిగారండి, మీరు వీటిని తొలగించిన పరిస్థితుల్లో 24 గంటల్లో నేనే తొలగించాల్సి వస్తుంది, తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే బాగోదు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట వాస్తవం. ఛాలెంజెస్ ఎందుకు శ్రీనివాసరెడ్డి గారు? మీరందరూ యువకులు, ఈ రాష్ట్రం కోసం కష్టపడాల్సిన అవకాశం మీరు మిస్ అయ్యేటటువంటి ప్రమాదం మనకు కాదండి. ముందు దాన్ని ఖండించండి. మీరు పోలీసులు తొలగించలేదు కదా, పోలీసు వారి తప్పును ఖండించండి, ప్రతిపక్షం మీద పడ్డం కాదు. మీరు
ప్రతిపక్షంతో పాటు నేను ప్రతిపక్షమే. ప్రతిపక్షం మీద నిందలు వేయటం కాదు సార్. నేను ప్రజాపక్షంగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మేము క్లియర్ గా అడుగుతున్నాం సార్. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద మేము మాట్లాడుతూ ఉంటే వాటిని డైవర్ట్ చేయడం కోసం తిరుమల లడ్డు అనే ఎజెండా ఎత్తుకున్నారు. తిరుమల లడ్డు ఎజెండా అనేది మీరు మా మీద వేసిన ఎంత తప్పు అని చెప్పి చార్జ్ షీట్ తేల్చింది. దానికి సమాధానం చెప్పాల్సింది పోయి భక్తులకు క్షమాపణ చెప్పకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పకుండా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే విధంగా అలా ఫ్లెక్సీలు వేస్తుంటే అయ్యా ఇది తప్పు, అధికార పక్షం అని చెప్పి మాట్లాడాల్సినటువంటి మీలాంటి జర్నలిస్టులు కామ్గా ఉంటారు. మాట్లాడుతున్నటువంటి మీలాంటి జర్నలిస్టులు ఎవరు ఖండించు. నేను ఖండిస్తున్నా. నేను మీరు చెప్పింది ఈ రోజు ఖండించడం కాదండి, ఆ రోజు ఖండించాలి కదా. రాష్ట్ర వ్యాప్తంగా అయ్యో ఇలాంటి వేయటం వల్ల ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఖండించాలి కదా. ఏ ఒక్కరు ఖండించరు. అంబటి రాంబాబు గారు అడిగారు, సరే నేను అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళారు. పోలీసుల చేతిలో ఉండాల్సిన లాఠీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతులు ఎందుకున్నాయండి? ఇది సినిమా పోలీసుల చేతులు లాఠీలు లేకుండా. ఒక్క నిమిషం అండి, 1 minute సార్, నేను నన్ను కంప్లీట్ చేయను సార్, తర్వాత మీరు క్వశ్చన్ ఎదురు నేను ఆన్సర్ చెప్తాను సార్ దయచేసి. పోలీసుల చేతిలో ఉండాల్సినటువంటి లాఠీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ఉన్మాదుల్లా లాఠీలు తీసుకొని, అదేవిధంగా రాడ్లు కత్తులు తీసుకొని ఆ రోడ్డు మీద స్వైర విహారం చేస్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే గ్రంథాలయ చైర్మన్ గా ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆవిడ పేరు మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. అంబటి రాంబాబు గారిని మాట్లాడిన భాష ఏంటండి? అంబటి రాంబాబు గారిని మాట్లాడి బూతులు తిట్టి, అంబటి రాంబాబు గారి నోట్లో చెప్పలేని బూతులన్నీ తిట్టిన తర్వాత, ఆయన కారు మీద కొట్టిన తర్వాత తిరిగి ఆయన వాళ్ళని తిట్టాడు తప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ మాట్లాడలే. ఆయన చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఇంకొకరిని కానీ తీసుకురండి అని చెప్పి మళ్ళీ ఇంకో భాష, తిట్టిన భాష వీళ్ళని తిట్టాడు. ఆయన ఎవరైతే తిట్టారో వాళ్ళని ఆయన తిట్టాడు. దాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అని ఆపాదించిన వెంటనే ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది, వివరణ ఇవ్వడం జరిగింది. నేనంత సీనియర్ లీడర్ గా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టబోను కూడా. నన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళు తిట్టాను, అది కూడా తప్పే. ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో నాకు జరుగుతుంటే కోపంగా నేను మాట్లాడాను, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని కూడా ఆయన మాట్లాడిన తర్వాత నిన్న సాయంత్రం 3 గంటల నుంచి మొదలుపెట్టి నైట్ 12 వరకు ఒక మాజీ మంత్రి, ఏదైతే మాజీ ఎమ్మెల్యే మీద, ప్రజాప్రతినిధి మీద, ఆయన ఇంటి మీద ఒక మూక దాడి చేస్తా ఉంటే పోలీసులు ఎక్కడికి పోయారండి? డిఐజీ ఆఫీస్ పక్కనే ఉంటది, ఎస్పీ ఆఫీస్ పక్కనే ఉంటది, ఏఆర్కి సంబంధించినటువంటి ముఠా పక్కనే ఉంటది. ఎవ్వరు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ లో? సరే, ఆయన నేను ముఖ్యమంత్రి గారిని కాదు అంది అని చెప్పేసి అంత స్పష్టంగా వివరించిన ఆయన ఇంటిని కొడతారు. కనీసం ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన ఇంటిని తగలబెడుతూ ఉన్నా ఏం రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఏమైపోయిందండి? శేఖర్ రెడ్డి గారు, పోలీసులు అందరూ ఎక్కడ నిద్రపోతున్నారు సార్? శేఖర్ రెడ్డి గారు ఆయన అంత స్పష్టంగా వివరణ ఇచ్చారు సార్. ఇప్పుడు ఏదైతే జరిగిన తర్వాత నన్ను తిట్టిన వాళ్ళని నేను తిట్టాను, తిట్టకుండా ఉండాల్సింది కానీ ఆ క్షణికాదేశంలో నేను అన్నాను, నేను ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని అనలేదు అని చెప్పి అంత స్పష్టంగా ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఆయన ఏదో అన్నాడని ఈ వయసులో ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారికి ఎంత కలంకం అనిపిస్తారు? లేదు శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు అని రాజకీయాల కోసం ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టారని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిప్పిస్తున్నారు? మీకు వినిపించమంటారా? శేఖర్ రెడ్డి గారు, మీరు మిస్ అయ్యారేమో. ఐ రెస్పెక్ట్ యువర్ పాలిటిక్స్, ఐ రెస్పెక్ట్ యువర్ యాటిట్యూడ్. ఇక్కడ మీరు చాలా బాధ్యతగా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి యువ రాజకీయ నాయకులు రావాలి అని కోరుకునే తరం మాది. నేను మిమ్మల్ని ఒక లాజిక్ మిస్ అవ్వద్దు అంటున్నా. ఆయన తిట్టినటువంటి వీడియో మీకు నేను చూయిస్తా. చంద్రబాబు నాయుడుని ఆయన చాలా సార్, మీకు నేను లైవ్ లో ఉంటే ఇంకా బాగుంది సార్. ఎందుకంటే ఆవిడ తిట్టిన వీడియో మీరు చూసారా, చూడలేదా సార్? అసలు ఆవిడెవరండి? ఎక్కడో చెల్లెలు వచ్చి ఏదో మాట్లాడితే గ్రంథాలయ చైర్మన్ అండి ఆవిడ. ఏమండి? గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అండి ఆవిడ. ఏం మాట్లాడారు ఏంటి అనేది శేఖర్ రెడ్డి గారు, మిమ్మల్ని ఎవడో తాగు ఒక పిచ్చోడు తిడితే సార్ రోడ్ మీద పోయే ఎవడో తాగి తిడితే పట్టించుకోమండి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక గ్రంథాలయ చైర్మన్, అదే విధంగా నాలాగా చర్చా కార్యక్రమాలకు వస్తూ తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మాట్లాడేటువంటి ఒక మహిళ ఆవిడ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కర్రలు కత్తులు రాడ్లు తీసుకొని ఆయన వాహనాన్ని ఆయన అనుసరించి ఆయన చంపడానికి ఆయన వాహనం మీద కొడుతూ ఆయన తిడితే ఆయన వాళ్ళని తిట్టారండి. చంద్రబాబు నాయుడు ఎక్కడ తిట్టారండి? చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక మాట అన్నారండి, చంద్రబాబు నాయుడు వస్తాడు వాళ్ళ అమ్మ కూడా వస్తాడు అనే మాట అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ ఆ మాట అన్నారు? మరి మేము చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి పోలేదే.
చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉండగా సైకో అన్నారు. నారా లోకేష్ అయితే వెళ్ళాడు అని చెప్పి ఇంకో పెద్ద భాష మాట్లాడారు. డిబేట్ ఒక పని చేద్దాం. నాకు మీలాంటి వాళ్ళు కూడా కొన్ని తెలుసుకోవాల్సినవి, నాలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయేమో. ఒక పని చేద్దాం. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రాణం కోల్పోయి దారుణమైన పరిస్థితులు ఏం నడుస్తున్నాయంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. మీకు మీరు అంబట్రాంబాబు గారి విషయం, పోలీసుల విషయం చెప్తారు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నాది ఉదయగిరి నియోజకవర్గం అండి, నెల్లూరు జిల్లా. కాశిరెడ్డి నాయన అనే అతను మా తాతగారు చనిపోయారు. ఆయన జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మేము చేస్తాం. ఈ సంవత్సరం కూడా జయంతి ఉత్సవాలు చేస్తే ఆయన వారసులుగా ఉన్నటువంటి మేమందరం కూడా అక్కడ పాట కచేరీ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి జగన్ గారి పాట పెట్టారు అని చెప్పేసి మా వాళ్ళని అరెస్ట్ చేసి 2 రోజులు లోపల కూర్చోబెట్టారు. ఏంటంటే రాష్ట్రంలో జగన్ గారి పాట పెడితే అరెస్ట్ చేసేస్తారా? చేయకూడదు. జగన్ గారి పాట ఏమన్నా రాజ్యాంగ విరుద్ధమా? చేయకూడదు. మీరు చెప్పండి సార్, ఎంత దుర్మార్గంగా నడుస్తున్నాయి పాలిటిక్స్. అంటే ఆయన జన్మదిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆశించినటువంటి వ్యవహారం ఏంటది? మేకల్ని తీసుకొచ్చి అడ్డంగా నరికేసి రక్త తర్పణ చేయమని మీ నాయకుడు అడిగాడా? అవును సార్. 2024 ఎన్నికల్లో గెలిచారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్రపటాలకి, పవన్ కళ్యాణ్ యొక్క చిత్రపటాలకి, అదేవిధంగా ఏదైతే నందమూరి బాలకృష్ణ యొక్క చిత్రపటాలకి మేకల్ని, పొట్టేల్ని నరికి రక్త తర్పణం చేసి, అదేవిధంగా పరిటాల శ్రీరామ్, సత్యకుమార్ ఇద్దరు చూస్తూ ఉండగా, కాన్వే వాళ్ళు నించు ఉండగా వాళ్ళ ముందే జంతు బలి చేయడం వాళ్ళు కోరుకుంటే చేశారంటే అభిమానులు బహిరంగంగా వాళ్ళు నరుకుంటే ఆ వీడియోలు మీరు ఏమైనా చూపించారా జనాలకి? లక్షలు చూపించానండి. నాకు పంపించండి. ఎస్, నేను పంపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి 36 పొట్టేళ్లు నరికి, 36 పొట్టేళ్లు బహిరంగంగా నరికి వాటి తలలకి దండ చుట్టి బాలకృష్ణ యొక్క ఫ్లెక్సీ, అఖండ సినిమాకి ఫ్లెక్సీ అని చెప్పి ఎవరు చెప్పారండి? అసలు అఖండ సినిమా, బాలకృష్ణ, ఇట్స్ నాట్ మై సబ్జెక్ట్ అండి. అది సినిమా కాదు, నేను చాలా స్ఫూర్తిగా చెప్తున్నా. ఈ అఖండలు, అఖండ 2లు, ఈ దర్శకులు, ఇది సినిమా కాదు, ఇది విధ్వంసం కూడా, ఇది ఒక ప్రమాదం కూడా. బట్ ఇది సబ్జెక్ట్ కాదు. లెట్ మీ కంప్లీట్. చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు పొట్టేళ్లు బలియొచ్చు, తప్పు కాదు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినానికి పొట్టేళ్లు బలియొచ్చు, తప్పు కాదు. జన్మదినానికి తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి పొట్టేళ్లు బలిస్తే రాజ్యాంగ విరుద్ధం, దేశద్రోహులు సార్ వాళ్ళు. మీరు నాకు పంపించండి వీడియోస్, నేనే అడుగుతాను జనాన్ని. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా ఇలా పొట్టేళ్లు నరికారు అని ఇవాళ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మీలాంటి యువ రాజకీయ నాయకులు గతంలో జరిగాయి రాజేంద్ర గారు అని మీరు అంటున్నప్పుడు గతంలో కాదు రాజేంద్ర గారు. మొన్న 2024 ఎన్నికల తర్వాత ఆ సంస్కృతిని మొదలు పెట్టిందే వాళ్ళు. అది నేను అంటున్నా. గతం అని అంటే ఇప్పుడని కాదు, వర్తమానం అని కాదు. ఖచ్చితంగా నాకు మీ మీద నాకు ఒక జర్నలిస్ట్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా మీ మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. సో నేను ఐ విల్ సెండ్ టు యూ. నేను మీ పీసీఆర్ కి నేను పంపిస్తాను ఎవ్రీథింగ్. నేను ఏదైతే మీకు బెస్ట్ కోఆర్డినేటర్ నేను ఎవ్రీథింగ్ పంపిస్తాను. మీకు జనం మీద కానీ లేకపోతే జర్నలిజం మీద కానీ నమ్మకం ఉంటే వాటిని టెలికాస్ట్ చేయండి దయచేసి. ఖచ్చితంగా చేస్తాను. టెలికాస్ట్ చేయండి. నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను సార్. సో వీళ్ళు ఈ రోజు ఏదైతే సాగిస్తా ఉన్నారో దమనకాండ, సో రాష్ట్రంలో పెట్టుబడులు చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం నేను చెప్పేసి మాట్లాడుతున్నా సార్. వాళ్ళు ఏమాత్రం పెట్టుబడులు చేస్తున్నారో, ఏమాత్రం ఉద్యోగాలు ఇస్తున్నారో, గతంలో ఏమాత్రం పెట్టుబడులు చేశారో, గతంలో ఏమాత్రం ఉద్యోగాలు ఇచ్చారో, 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేరు అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఎన్ని పరిశ్రమలు తెచ్చారో, ఎన్ని గ్రౌండ్ అయ్యాయో ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపిఐటి కానీ, కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ లెక్కలు కానీ ఎవ్రీథింగ్ తేరతెల్లం చేస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటి? ఎవరు కేవలం పబ్లిసిటీ చేసుకుంటారు, ఎవరు గ్రౌండ్ రియాలిటీ చేస్తున్నారు? క్లియరిటీ. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు విషయం చెప్తా. మీరు నన్ను గౌరవంగా సీనియర్ జర్నలిస్ట్గా బాధ్యతగా మీరు కూడా ఆలోచన చేయండి అన్నది నేను చాలా స్పోర్టివ్గా, చాలా బాధ్యతగా తీసుకుంటా 100%. దెర్ ఇస్ నో డౌట్. నేనేమంటానంటే ఇవాళ గత ప్రభుత్వం ఎందుకని పక్కకు వెళ్ళిపోయింది అధికారాన్ని నుంచి అన్నటువంటి విశ్లేషణ మనకు అవసరం, ఖచ్చితంగా అవసరం. మీకున్నటువంటి ఎస్ శేఖర్ రెడ్డి గారు
మీకున్నటువంటి ఓటింగ్ శాతం చూసినప్పుడు మీ పార్టీ బలహీన పడింది అని నేను అనలేను. బికాజ్ 40% ఓటింగ్ ఉన్నటువంటి ప్రతిపక్షం ఎలా పోరాడాలో దాన్ని కొన్ని విషయాలలో మిస్ అవుతున్నారు అన్నది కొంతమంది జర్నలిస్టులు అవ్వచ్చు, కొంతమంది విశ్లేషకులు అవ్వచ్చు, మీ సలహాదారులు అవ్వచ్చు, హూ ఎవర్ మేబీ, ఒక సత్యాన్ని సత్యంగా మనము స్వీకరించాలి. ఇవాళ ఎమోషన్స్తోనో బూతులతోనో రప అనేటటువంటి అపార్థ భావాలను తీసుకొచ్చేటటువంటి వ్యవహారాలను మనము ప్రోత్సహిస్తున్నట్టుగా మీరు ఆ నింద ఎందుకు మోయాలి? అవసరమా? ఇవాళ ప్రతిపక్షం బలంగా ఉంటేనే పాలకపక్షానికి ఒళ్ళు దగ్గరుంటుందండి. అలాగే ఒక మీడియా నిలబడి మాట్లాడితే మీడియా ఎప్పుడు ప్రతిపక్షంగా ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులం మేము. అందుకే చెప్పండి శేఖర్ రాజేంద్ర గారు మేము ఇది క్లియర్ గా చెప్తున్నామండి. సో మా పార్టీ ఎందుకు ఓడిపోయింది అని చెప్పి మీరు అంటున్నారండి. 14 లక్షల కోట్లు అని చెప్పారండి. అబద్ధమా కాదా అండి? అబద్ధం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములు కొట్టేస్తారు అన్నారండి. అది అబద్ధమా కాదా అండి? అబద్ధం. ఒక పరిశ్రమ రాలేదు అన్నారండి. అది అబద్ధమా కాదా అండి? ఒక ఉద్యోగం లేదు అన్నారండి. అది అబద్ధమా కాదా అండి? ఇంకా చూసుకుంటే రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడి కులభావం తెచ్చుకోమని చెప్పి ఒక అతను, మహిళల మిస్సింగ్ అని ఒక అతను, సుగాలి ప్రీతి అని అతను, ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే విచ్చలవిడి సంక్షేమం ఇచ్చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తే శ్రీలంక, వీళ్ళు సంక్షేమం చేస్తే అది సింగపూర్ అయిపోతుంది. అదేంటే నాకు అర్థంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబుల్ సంక్షేమం ఇస్తా అంటే సింగపూర్ అయిపోతుంది. ఇలాంటివన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విష బీజాలు నాటి తప్పుడు ప్రచారం చేసి ఆయన దించారు. ఓకే, తప్పుడు ప్రచారం రాజకీయాల్లో మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఏ పార్టీకి పెద్ద సెపరేట్ గా ఏముండదు. థాట్ ప్రాసెస్ ఇలానే ఉంటది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దాన్ని గ్లోరిఫై చేసి మాట్లాడడం. నేనేమంటున్నాను, అమరావతిని 3 ముక్కలు చేసినటువంటి విధానం మీ మీద అమరావతి అనే అంశం మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను వెరీ క్లియర్ గా నేను అడుగుతున్నాను సార్. అమరావతి అనే ప్రాంతంలో ఆల్రెడీ అప్పటికే 30,000 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నారు, భూ సమీకరణ. మరి దానికి తోడుగా 20,000 ఎకరాలు అటవీ భూమి ఉంది. 50,000 ఎకరాలు సరిపోతున్నట్టుగా మరో 1,75,000 ఎకరాలు తీసుకుంటున్నారండి. అంటే ఒక రాజధాని ఎంతలో కడతారండి? మీరు నన్ను ఆపేస్తారంటే కుదరదు కదా సార్. కూడా చెప్పాలి కదా సార్. దయచేసి నేను వెల్కమ్ చెప్తున్నాం. ఎస్, మీరు ఒక పాయింట్ ఆబ్జెక్టివ్ గా చెప్పేశారు. మళ్ళీ భూసేకరణ ఎందుకు, మళ్ళీ రాజధానికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అన్నటువంటి మీ ప్రశ్న డిబేటబుల్. నేను అసలు మిమ్మల్ని కాదు అని అనట్లా, డిబేటబుల్. ఇంకో విషయం, నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఇంకో పాయింట్ కూడా ఉందండి. ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పనండి. ఊరికే మమ్మల్ని రాజధాని ద్రోహులు అని మాట్లాడడం కాదు. నేను ఈ ప్రశ్న అడిగాను, దీనికి సమాధానం చెప్పమానండి. నెక్స్ట్ ఇంకో ప్రశ్న అడుగుతున్నాండి. రాజధాని అనేది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అనే మాట వాళ్ళు అన్నారా లేదా? రాజధానికి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనే మాట అన్నారా లేదా అండి? అన్నారు. ఎస్. మరి ఈ రోజు 50,000 కోట్ల రూపాయలు రాజధానికి అప్పు ఎందుకు తీసుకొచ్చారండి? 50,000 కోట్ల రూపాయలు. నేను ఎక్కడెక్కడ నుంచి రాజధాని నగర నిర్మాణం జరిగిన తర్వాత భూసేకరణలో రాష్ట్రానికి మిగిలేటటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఆ 100 ఎకరాలు అమ్మితే మనం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. ఇది సెల్ఫ్ సస్టైనబుల్, పెట్టుబడి తెచ్చుకుంటున్నాం, బట్ మళ్ళీ ఇదే ప్రాంతం నుంచి మళ్ళీ తిప్పి కట్టగలము అన్నటువంటిది ఈ ప్రభుత్వం చెప్పినటువంటి విషయం. మలేషియాలో గోస్ట్ సిటీ అని ఒకటి ఉంటుందండి. మలేషియాలో గోస్ట్ సిటీ అని ఒకటి ఉంటుందండి. సేమ్ ఇదే మోడల్ సఫర్ అంట. చైనా వాళ్ళ దగ్గర నుంచి మనం సింగపూర్ మోడల్ అన్నట్టుగా వాళ్ళు చైనా మోడల్ అని చెప్పి తీసుకొచ్చి సస్టైనబుల్ సిటీ అని చెప్పారండి. ఈ రోజు ఏమైపోయిందండి సిటీ? సరే, ఇప్పుడు మనము డివేట్ అవుతున్నాం. మీకున్నటువంటి విస్తృత భావజాలంలో విస్తృతమైనటువంటి సమాచారం. రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధాని పేరుతో చేస్తున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ దందాకి వ్యతిరేకం, రాజధాని పేరుతో చేస్తున్నటువంటి వ్యతిరేకం. దట్స్ నాట్ ట్రూ. రియల్ ఎస్టేట్ ఎక్కడ జరిగిందండి?
భూములు ఇచ్చినటువంటి రైతుల గురించి పట్టించుకోమంటే అసలు రైతులను నిర్లక్ష్యం చేసి మీరు చేసినటువంటి పెద్ద పాపం ఏదైతే ఉన్నదో అది అమరావతికి సంబంధించింది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్, దేర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్. వాట్ యు హ్యావ్ డన్ ఆ రైతులకు న్యాయం జరగకుండా, ఆ రైతులను పట్టించుకోకుండా మీరు మిగతా విషయాలను రాజకీయంగా ఉపయోగించుకోండి. నాకు అభ్యంతరమే లేదు. రైతులకు సంబంధించినటువంటి విషయాలు రైతు ఈ రోజు రోడ్డు ఎక్కాడు సార్. ఆ రైతు ఈ రోజు రామారావు అనే రైతు ఈ రోజు గుండె పగిలి చచ్చిపోయాడు సార్. అలాంటి రామారావులు ఎంతో మంది ఈ రోజు సిఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు సార్. రామారావు గారు చనిపోయారు అని అంటే మొట్టమొదటి కారణం మీరు తెచ్చినటువంటి నిర్లక్ష్యమైనటువంటి తొక్కి పారేశారు అమరావతి. రామారావు అనే ఒక వ్యక్తికి శ్మశానంలో ల్యాండ్ ఇవ్వమని చెప్పి మేము చెప్తాం. దట్ ఈస్ డిఫరెంట్. అసలు మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? మీరు రైతులకు ఏం చేశారు? మీరు అమరావతిని ఎక్కడ గౌరవించారు? మాట్లాడిన తర్వాత అసలు అమరావతి సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి వైసీపీ పార్టీలో ఏ నాయకుడికి అర్హత లేదు. మిగతా విషయాలు నేను వింటా. మీరు తెలుగుదేశం పార్టీ కండువ వేసుకొని జర్నలిజం చేయాల్సిన పని లేదు. మీరు నేను రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా. మీరు సీనియర్ జర్నలిస్ట్ గా రామారావు అనే వ్యక్తి చనిపోవడానికి రీజన్ తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంపేసిందని చెప్పి మాట్లాడతారు. మీరు జర్నలిజం. శేఖర్ రెడ్డి గారు టీడీపీ భుజాన వేసుకునేటటువంటి ఛానల్లో నేను బొందవాడిని బయటకు వచ్చాను అని అంటే నా న్యూట్రల్ జర్నలిజం, నేను ప్రతిపక్షంగా ఉండాలన్నటువంటి జర్నలిజం తెలుస్తుంది. ఎస్ శేఖర్ రెడ్డి గారు తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి మాట్లాడకూడదు. వెరీ క్లియర్లీ అడుగుతున్నాను. నేను టీడీపీని భుజాన వేసుకుని ఎలా మాట్లాడతాను? నాకేం అవసరం? అదే కదా మీరు చేస్తున్నారు. మరి రామారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చనిపోయిందని ఎలా చెప్తారు? యు షో మీ వన్ షో ఇన్ ద బిఆర్కే న్యూస్. మేము టీడీపీని భుజాన వేసుకొని మాట్లాడాము అన్నటువంటి విషయాన్ని తీసుకురండి. రామారావు అనే వ్యక్తి చనిపోవడానికి రీజన్ ఏంటండి? అతను వెరీ క్లియర్ గా ఆయన ముందు మాట్లాడిన మాట ఏంటండి? జోగి రమేష్ గారు ఏదో వివరణ ఇస్తున్నారు, ఒక్కసారి చూద్దాం.